సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. బ్యాక్ టు ఛానల్ అండి. మొట్ట ఛానల్ పేరు రాదు. అరే పెద్ద చేయరా, పెద్దగా ఇవాళ టాపిక్ ఏంటంటే వెనకాల పడితే రియల్ పిక్కలు పట్టుకునే వద్దు. అరే పిక్కలు పట్టుకుంటే ఇచ్చిదాం రా, 2 పిక్కలు ఏమైతుంది? వద్దురా కూర్చోబడుతుంది కదా. సరే నాకేమో చూడ గేట్ దాకా దుంకుదాం రా. అరే దుంకుదాం అరే కేశవ దుంకుదాం ఫ్రెండ్స్. అరే దుంకుదాం పోతున్నాం. స్టే ట్యూన్ గైస్. నడు ఖాళీ తెల్లగా వచ్చినాం పార్టీ వల్ల. చూడండి గాయస్, రోడ్ మొత్తం అయితే కనిపిస్తలేదు. ఇట్లాంటి అరే వీడియో స్టోర్ దీంట్లో నేను వీడియో ఎడిట్ చేస్తున్నాము. సో గాయస్ మేమైతే అండర్ 18 చూడకండి ప్లీజ్. మేము అండర్ 18 మీరు పిల్లప్పు కూడా గాయస్. సారీ నేను మాట్లాడుతాను 1 minute నాకు ఇవ్వండి. సో గాయస్ మేమందరము చాలా స్ట్రాంగ్ అనుకున్నాం, కానీ రోడ్ చూసినప్పుడు పిచ్చర్ దగ్గరికి అందరికైనా ఎవరు బయటకు చెప్పుకుంటే నేను చెప్తున్నా అందరికైనా. అయితే ఆఫీస్ అంట ఇది ఆఫీస్ అంట గాయస్. ఆఫీసా? అరే ఏందిరా ఇది ఇట్లా బూత్ బంగ్లా ఎట్లుంటుందా? అరే లైట్ అరే నైట్ 1 గంటలకు ఎందుకు రా ఇవన్నీ మనకి? సో గాయస్ ఒక 1 minute నేను మాట్లాడతాను. ఆల్రెడీ రాసిందాడా దయ్యాలే దయచేసి రావద్దు. డ్రీమ్ వ్యాలీ చూడండి. అరే ఇది ఆ సినిమాదిరా, ప్రేమ కథ చిత్రం. ఆ మూవీ పేరు నాకు ఇన్ని రోజులు తెలియదు. అరే ముందరకోరా చూడండి గాయస్. అరే ఆ సినిమా ఇది గాయస్ అరే సినిమా షూటింగ్ చూసినప్పుడు ఆల్రెడీ ఇన్సిడెంట్ అయిందంటరా. గాయస్ శిల్ప ఇలా ఇవ్వండి. నందు ఎక్స్పీరియన్స్ ఎట్లా? ఈ సినిమా ఆల్రెడీ ఇక్కడ షూట్ చేసేటప్పుడు 2-3 ఇన్సిడెంట్స్ అయినాయంట ఫ్రెండ్స్. మా మెయిన్ బ్లాగర్. హాయ్ గాయస్, నేను వీడియో తీస్తున్నా, మళ్ళీ మాట్లాడతా. చాలా బిజీ ఉన్నా. సరే అరే డ్రీమ్ వ్యాలీ పెద్ద హీరో హాంటెడ్ స్టోరీస్ అని ఒకసారి కావాలంటే కేశవ్ రూమ్ పోయినాం అనుకో, మా పెద్ద హీరో పెడతా. గాయస్ మీరు అందరు నన్ను ఫాలో కండి ఇన్స్టాగ్రామ్. మాకిచ్చు ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలా? మనది బాయ్స్, మనం అందరు బాయ్స్. మన గుత్త వాళ్ళు తింటాడు చూసి పూకు వాళ్ళు కొడతాడు. నేను అరే 2018 ఏంటిది అది? ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొల్లూరు. సరే ఆపేసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆల్రెడీ చెప్పేసినాం ఫ్రెండ్స్. అయితే భూత్ బంగ్లా దగ్గరకు వచ్చినాం. చక్క పెట్టుకున్నాం. భూత్ బంగ్లా దగ్గరకు వచ్చినాం. ఏమో సౌండ్స్ వస్తున్నాయంట ఫ్రెండ్స్. అదే దొరికితే గుద్ద తెంగుతారు. బండి ముందు వాడొచ్చి పట్టుకుంటాడు. దెంగడమే వాచ్మెన్ గారు కంప్లైంట్ ఇచ్చి తెంగుతాడు. వైడ్ యాంగిల్ ఎందుకు? క్లారిటీ అంతా రేట్ పెట్టరా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో గాయ్స్ వీళ్ళందరూ చాలా భయపడుతుంది లోపల పోదామంటే. అయితే ఇలాంటి వాళ్ళని ఏమంటారు కానీ కొడుకులు ఇన్స్టాగ్రామ్ లా వాడేమో ఏమైతుందిరా ఎర్రిపోకన్వా. గాయస్ మామూలు ఏదో స్టంట్ చేస్తారు గాయస్. నేను కూడా చూసేస్తా, మళ్ళీ ఒక్కనట్టు పోలేను కదా. ఇది పక్కన జర్రా కనిపిస్తలే ఆడ. అందరూ ఏమంటారు అంటే నువ్వు అడ్డం వస్తున్నావు రా జర్రా ఆడికి వెళ్ళి మెయిన్ దగ్గర అనిపిస్తుంది. సో గాయస్ చెప్పాలి అనుకుంటున్నా కెమెరా. సో గాయస్ మావాడు అక్కడ వీడియో తీస్తుండు, లోపల పోదాం అనుకుంటున్నాం కానీ కుక్కలు ఉంటాయి అంటే. పక్కన జర్రా గాయస్ మామూలు అందరు ఏమేమో వేస్తారు.
హాయ్ గాయ్స్, మేమందరం పోదాం అనుకుంటాము కానీ కొందరు ఉన్నారు అందరూ ఏమంటారు అంటే వద్దు అంటారు. అలాంటి వాళ్ళు ఏమంటారు అంటే శాతగా అనుకుంటారు. ఇప్పుడైతే పోం అనిపిస్తుంది. ఇగో వీడు చేతగాని కొడుకు, అసలు మెయిన్ చేతగాని కొడుకు లోపల పోవమ్మా నమ్మడాడు. సో గాయ్స్ ఇది అనుకుంటున్నా కెమెరా. సో గాయ్స్ మావాడు అక్కడ వీడియో తీస్తుండు. లోపల పోదాం అనుకుంటున్నాం కానీ కుక్కలు ఉంటాయి అంటారు. ట్రై చేస్తుండే ఐఫోన్ తోటి కానీ ఏమైతలేదు. దాని లోపలికి ఒక్కసారి పోయినా అందరికి పిక్చర్. ఇక్కడ 2 ఆఫీసులు ఉన్నాయి, బాయ్స్ గర్ల్స్. బాయ్స్ అది కాదురా, చిత్రం ఇట్లా ఉండదురా, ఇది వేరే అనిపిస్తుంది. చిత్రం 4 ఎకరాల బ్యాక్ సైడ్ ఇంకా ఎంట్రన్స్ ఉంది, మొత్తం 5-6 ఎంట్రన్స్. కానీ ఇదైతే ప్రేమ కథ చిత్రం ఇంత పెద్ద లేదు ఇల్లు. ప్రేమ కథ చిత్రంలా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఉయ్యాల అవేవేమో ఉందిరా. ఏంటి పోదామా? ఏడికి లోపటగా బయటికే గాలి బండి సౌండ్ కి అందరు ప్యాక్ అయిపోయారు. అసలు ఏం కనబడతలేదు. నాకు అర్థమైంది గాయ్స్. నడు గాయస్ ఒక సౌండ్ కి అయిపోయింది. వచ్చేసాం మళ్ళీ గాయస్. అరే వీడియో స్టార్ట్ అయినా. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గాయస్. ఇది ఆఫీస్ అంట. సండే వచ్చి ఉంటుంది దీంట్లో. నన్ను ముందర వస్తున్నాం మళ్ళీ చూసుకో, అందుకే లాస్ట్ కుట్టిపోతాం ముందు. సో గాయ్స్ మేమేమంటున్నాం అంటే ఇలాంటివి ఎక్కడ ట్రై చేయకండి, అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే మీకు దొరకవు ఇలాంటి. అందరు తిక్కప్పుకోరు, మీరు మాకే దొరికితే. ఎందుకంటే మేము కూడా తిక్కప్పుకోలేం. మా దాంట్లో కూడా ఉంటాడు, ఒక్కడే ఉంటాడు తిక్కప్పుకో. ఫస్ట్ రండా మా బ్యాచ్ లా గాయ్స్. మీరు ఫ్రైడ్ రైస్ ఒక ప్లేట్ మీరు ఒక మినిమం 10 minutes అయినా తింటారు. వానికి మినిట్స్ అవసరం లేదు గాయ్స్, సెకండ్స్ చాలు. వీడు ఎందుకు షంట్లు చేస్తాడు? తిప్పు మళ్ళీ నువ్వు ఒక్కని అవుతాను. అందరమే అరే అమ్మ భయపడేది ఏందిరా? మేము ఎదురు పారిపోతాం. బండి బొడ్డల పాటు ఏం చేస్తాయి. ఏడు వస్తున్నా లైట్ బండి ఇప్పుడు మలుపుతుండ్రా వాడు ఇప్పుడు చూసారా చేసారు. సో గాయ్స్ మా వాడు ఇంకా అక్కడనే ఉన్నాడు. వాడే 10 seconds వాడు నేను ఇంకా అంజిగాడు పోదాం అనుకుంటున్నాం. కానీ మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే అంజిగాన్ కూడా పిక్చర్ దగ్గరికి అయినా ఫ్రెండ్స్ వాడు యాక్టింగ్ చేస్తుండే పోదాం. అవన్నీ వేస్ట్ సౌండ్లు. ఇలాంటి సౌండ్లకు మేమైతే భయపడం గాయస్, ఎందుకంటే కుక్కలు పక్కన రైల్వే స్టేషన్ ఉండే సహారాన్ని కొట్టిరు గాయస్. అంతే, ఇలాంటి వాళ్ళకైతే భయపడం ఆల్మోస్ట్. అట్లా అంటున్నా కానీ నాకు కూడా పిక్చర్ దగ్గరికి అవుతున్నాయి. యూట్యూబర్స్ ఎట్లా చేస్తారు తెలియదు, చేతులైతే మస్తు బాబోయ్ వచ్చిన తర్వాతనే మేము వచ్చినాక వాళ్ళకి కనిపించిందంట. పెట్టు ఒక్కసారి. ఇద్దరు చేతులు ఎట్లా వస్తున్నాయని అనుకోకండి, ఎందుకంటే వాని ఫోన్ లో ఛార్జింగ్ లేదు, ఓన్లీ కెమెరా ఆన్ చేసిండు. నా ఫోన్ లో లైట్ క్లియర్ కనిపిస్తుంది లోపల. ఏంది ఏం కనిపిస్తుంది? చెప్పు చెప్పురా వీడియోకి చెప్పురా. ఆడ మనము ఇటు సైడ్ చూసాము, ఇటు సైడ్ లోపల క్లియర్ స్టేట్ కింద వ్యూస్ కనిపిస్తుంది. గ్లాస్ క్లియర్ కట్టిన లోపల కనిపిస్తుంది. ఇప్పుడు నీకేమన్నా కనిపించిందా లోపల? ఆకారం కనిపించింది. వానికేమో కనిపించిందంట గాయస్. ఏం చెప్పినా వచ్చేది చెప్తారా మనకి అని చెప్పి ఎక్కువ పోదాం మరి. దీనికైతే భయం అవుతుంది. జల్లాగో ఊకు కాడ చేయి పెట్టుకుంటే వచ్చినట్టుంది. బండి ఆఫ్ చేయరా, ఎందుకు పెట్రోల్ బొక్క ఏమంటారు? నేను ఓకే. ఇగో ఈ చూదాయని వస్తాయి. వాని భయం వేస్తుంది. అరే నీకు భయం తెలుసు. ఒక్కడైతే బయట ఉన్నాడు వాడు. మళ్ళా చెప్పండి లోపలికి వచ్చిందో గుద్దలం లేదు మళ్ళా. మొత్తం లోపలికి పోదామా? పాములు అయితే డేంజర్ ఉంది.
పాములు తేళ్లు జర్రీలు అయితే చాలా ఉన్నాయి. ఆ సెక్యూరిటీ సో గాయ్స్ మీకు అర్థమైందా ఇది ఎట్లా తప్పించుకోలేదు పిక్చర్ దగ్గరకు అవుతున్నది సరే అంజాన్ కోసం వెళ్ళిపోదాం అంజాన్ కోసం పోదాం గంజాన్ కోసం పోదాం అందుకే ఇది పెద్ద ప్లాన్ మాది మాకు కూడా పోయే భయం అయితే నాకు లేదు సారీ ధైర్యం అయితే నాకు ఉంది పోయే లోపలికి కానీ సారీ బ్రో మాట వరుస కోసం అయితే వీడు ఏం చేసిండంటే ఇంత కుక్కలు ఉన్నాయి అన్నాడు కుక్క రాలే ఇప్పుడు పాములు అంటుంది ఓడాడు పాసిరండా వస్తున్నా అంటే పాసిరండా ఇస్ దిస్ వన్ this one guys this guy full fear that guy checking petrol సో గాయస్ ఇప్పుడు ఎవ్వలే గానీ నాకు వీళ్ళందరూ యాక్టింగ్ తెంగుతారు ఒకరోజు ఎవ్వరు చెప్పకుండా నేను కేశవ్ గారు అయితే పక్కా వస్తాం ఇది పక్కా మేము వీడియో పెడతాం యూట్యూబ్ మాకు యూట్యూబ్ మా గ్యాలరీలో ఉంటది చూసుకుంటాం ఈ మాట రికార్డింగ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా పక్కా పొద్దున్న నైట్ టైం రారా ఇప్పుడే నడు లోపల వద్దురా వద్దు నాకు భయం వేస్తుంది వీడు ఇంతసేపు కుక్కలునే అన్నాడు పాములునే అన్నాడు ఆగ్రా కుక్క పుక్కడా ఒక్క కుక్క రాలే ఇప్పుడు వారికి పాములునే అంటాడు అప్పుడు భయపడినట్టే లేదా ధైర్యం ఉందంటే లోపల ఇద్దరు రోజు మా అందరం బయట ఉంటాం సార్ నాడండి ఎవరిద్దరు ఎందుకు నీకు భయం అవుతుంది నాకు భయం అవుతుంది సరేనా మన బయట అందరికి భయం అవుతుందని అర్థమైంది నాకు కూడా అయితే ఒక 1% ఏం కాదు 10% అరే కుక్కలు ఉంటారా అంటే అరే మాకైతే ఏం సౌండ్ వినపడలేదు ఇప్పుడు వారికి చెప్తున్నా కదా ట్రైన్ సౌండ్ అయితే సరే అరే నువ్వు అని చెడు బోడగొత్తురా పోదాం రా భయపడ ఇగో గాయస్ ఇప్పుడు చెప్తున్నా అంజాడు ఇప్పుడు ఓకే పోదాం అంటాడు ఒక అనకొండ చూసినా మనుషులు మింగేస్తుంది అంటాడు షూలు అన్ని పట్టుకోసారి వేసుకొని ఏంది 7 జతలు షూలు ఉన్నాయి స్కూల్ షూలు అన్ని కలిపి అందరూ షూలు వేసుకొని వద్దాం ఎందుకు చెప్పలేదు మనోడు ఐడియా అరే తెలిసా బురాన్ ఐడియాస్ ఉంటాయి గూగుల్ కన్నా ఫాస్ట్ ఉంటాడు బ్రో నువ్వు ఫ్లాష్ ఓన్ పైన ఆన్ పైన నాది కాదు దాంట్లో లోపలికి ఓ షాడో గాయస్ ఒకసారి ఆ రోడ్ చూడండి గాయస్ ఎందుకు చూడమంటాడు అంటే ఆడ ఏం కనిపిస్తలే కాబట్టి అడేం అనిపిస్తలే మాడ్ ఫ్లాష్ కొడతాడు చూడండి బాయ్ అయితే డబ్బా బండి కానీ మేము లైట్ వేయించాం దానికి చూడండి మీకు కెమెరాలు ఎట్లా కనిపిస్తుంది తెలియదు కానీ మాకైతే కళ్ళతో కనిపిస్తుంది చాలా ఇది రియల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి గాయ్స్ యు నీడ్ టు ఎక్స్పీరియన్స్ రియల్ అరే టాచ్మెన్స్ కమ్ హియర్ టాచ్మెన్స్ అరే ఏందా ఇప్పుడు ఇద్దరు పోతుర్రా లేదా లోపలికి అరే ఏం చేస్తున్నావురా నువ్వు వీడియో వస్తుందా హలో గాయ్స్ మేము అందరం బయట ఉంటాము ఖాళీ 2 ఫోన్లు మావాడేమో ట్రై చేస్తుండు మొగోడు రాని కూర్చోబడుతుంది అప్పటి నుంచి ఆడ చేయి పెట్టుకుంటున్నావు జల్లి అందరికి వచ్చేసి ఆల్ గోయింగ్ టు వాష్రూమ్ ఓన్లీ ఆల్ ఫియర్ ఫుల్ ఫియర్ ఓన్లీ దేర్ వర్సెడ్ పర్సన్ హియర్ కానీ కుక్కలు కమ్మింగ్ అనుకున్న కమ్మింగ్ అరే ముసలుడు ఉన్నప్పుడు ముసలుడు చెప్పాడు నేను లోపల పోలే వాడే లోపల పోయినా పొద్దుగాల పుట్ట అన్నాడు అరే లోపల దుంకినా కానీ లోపల పోలే రూమ్ లోపలికి వాడు డోర్లు తాళం ఉంటాయి కదా వాడు దుంకినంట గాయస్ మేము చూడలేదు కాబట్టి వాడు పొద్దున మళ్ళీ వచ్చినా అంటాడు పిల్లని తీసుకుపోయి రేపు పొద్దున ఇంకో పిల్లని వాచ్మెన్ కాదు లోపల పోయినా అన్నాడు నేనేమన్నా ఎవరైనా తోడు ఉంటే మొత్తం తిరగచ్చు అన్నాడు అయితే చాలా అంకుల్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పోదామని చెప్పేసి మానకొండ అరే సరే ఏం లేవంటారా మొత్తం ఎంటీ ఉంది రూమ్ మొత్తం జస్ట్ మొత్తం కచరా ఉంటే హడావిడి బూజు గీజు అవి ఉంటాయి ఇంకా పాములు అవి పూసలు ఉంటాయి కదా అరే చెట్టు ఉన్నప్పుడు పురుగులు గీసాలంట బ్రో చేంజ్ చేసుకుందాం అరే సరేరా ఇగో అప్పుడు అంజాడు గాయస్ వీళ్ళిద్దరు పోతున్నా వీళ్ళకి తోడుగా నేను పోతున్నా ఎప్పుడంటే ఒక 2 years తర్వాత అదే ఏంటి మనోడు కొత్త మాట్లాడుతున్నాను అరే రియల్ పోతారంటే నేను వస్తా నువ్వు నేను నలుగురం బయట ఎందుకు మీరు అందరు చెక్కాలా నేను వస్తా నేను పోదాం
బయట ఉంటాడు బండికి అరే నాకు ఏమనిపిస్తుంది అంటే బండ్లు తీసుకో. అరే వద్దులే మనైతే బండిలు కావాలి కదా, బండి తీసుకో. నేనే పెట్టి బ్లాగ్ ఆఫ్ చేస్తున్నాం. ఒకవేళ లోపలికి పోతే బ్లాగ్ వస్తుంది, లేకపోతే రాదు. నాకు అర్థం కాలే ఏమో వాడు చెప్పిన దగ్గర అయితే. సో హాయ్ గాయ్స్, పోతున్నాం ఆల్మోస్ట్. నేను వీడు పాసిరండా ఇంకో రండా వీడు మా అక్క పోతుంది. మా అక్క వీళ్ళ అక్క గాయ్స్. మా అక్క ఫ్రీగా ఇంజన్ కూల్ కానీ కాదు. అదే మీరు ఆ సౌండ్ కి బయట ఉండి భయపడకున్నారు. లోపడి పోయినా సో గాయ్స్ అరే టాచ్ పైన లోపల పోదాం అనుకుంటున్నాం. చూడండి మొక్క చెట్టు మొక్క నాకైతే ఎవరు వచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి గాయ్స్, భయపడుతుంది మావాడు. సో గాయ్స్ అక్కడైతే ఒక లైట్ ఉంది, మట కూడా అండి అందరూ. అన్నా చెప్పన్నా నువ్వు లేదు. జాగ్రత్త అని చెప్పండి. అరే కింద కూడా టార్చ్ చేయండి. సో గాయ్స్ గబిలాలు ఉన్నాయి, నాకు కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తున్నా లేదో. అరే కొంచెం కింద కూడా చూసుకోండి. ఇది వాచ్మెన్ అనుకుంటా, ఎవరు లేరు. అసలు గాయ్స్ కనబడతలే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అని రియల్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫుల్ హారర్ ఉంది. లో బ్యాటరీ అంట. లో బ్యాటరీ ఫ్లాష్ ఆన్ కాదు బ్రో. అసలు చాలా డేంజర్ ఉంది గాయస్. రియల్ ఎక్స్పీరియన్స్ చేయాలి గాయస్. ఇది ఏదైనా రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. అందరం పెద్ద బ్లాగర్ అయితే మాట్లాడుతున్నాం, కానీ అందరు ప్యాక్ అవుతున్నాయి. ఇక్కడ రియల్ ప్యాక్ అవుతున్నాయి అందరికి. మా కేశవాడు ఒక్కడే హీరో తిరిగి పోతుంది టార్చ్ చేసుకొని. అంతేమన్నా దొరికితే చాలు కేశవ్ చాలదులే. చెట్లు గిట్లు ఉన్నాయి రా, ఎందుకు స్టంట్లు లోపలికి అవసరమా? ఏమన్నా నిమ్మకాయలు గిమ్మకాయలు ఉంటే తొక్కుతాం అంత. కనబడతలే నా ఫోన్లో ఛార్జింగ్ లేదా అని రియల్ ఎక్స్పీరియన్స్ చేయాలి గాయస్. ఏమో కనిపిస్తుంది, అది ఏసీ అనుకుంటా మాకు కనిపించేది. మొత్తం చుట్టుముట్టు అవి వేసేసారు గాయస్, బార్ గేట్స్ చుట్టుముట్టు. మేము స్ట్రైట్ గేట్ నుంచి వచ్చినాం. స్ట్రైట్ గేట్ నుంచి అయితే ఏం లేదు. మావాడు చూడండి ఎట్లా వస్తుందో. రియల్గా అందరికి భయం అవుతుంది. వాళ్ళందరు బ్లాగర్స్ ఉన్నారు ఇక్కడ. మార్నింగ్ భయం లేదు అనుకుంటారు, కానీ లోపల భయం వస్తుందిలే. రేపు ఫోటో షూట్ అయితే పక్కా చేస్తాం కదా. అరే ఆడ ఏదో గేట్ ఉందిరా, ఇగో కేసో ఏం లేదు కానీ ఆడ గేట్ ఉంది చూడు ఒకటి. ఎవడో వీడియో స్టార్ట్ చేయండి రా. అరే లడ్డు ఆన్ చేసి పెట్టి వాడు వీడియో నువ్వు స్టార్ట్ చేసుకుంటాను. వీడియో స్టార్ట్ చేసి. సో గాయస్ చూడండి, మాడ ఏదో చేద్దాం అనుకుంటున్నాం కానీ ఏం లేదు ఇలా. సో గాయస్ ఇది పోదామా? చలో కింద కింద చూసుకోండి అంతే. తాలిపిలు ఏమైనా ఉంటే తొక్కకండి. బాల్కనీ అనుకుంటా, చాలా పెద్ద ఉంది ఇదైతే. అగో డోర్ అయితే మొత్తం లాక్ చేసేసారు, మీకు కనిపిస్తుందో లేదా చిన్న. అరే అరవకండి రా. మావానికి అయితే అరే వద్దు నాడు రే, బండ్లు ఉన్నాయి రే. లోపల పోతున్నాం గాయ్స్. పాము అనుకున్నాం, చైర్ వేసుకుని వాచ్మెన్ అనుకుంటా. లోపలికి
అరే అరే ఎందుకురా ఇది ఫ్రంట్ స్టార్ డోర్ ఉంది గాయస్ లోపలికి కానీ భయం వేస్తుంది. అరే రీ 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 అరే ఎందుకు ఉరుకుతుర్రా? అరే జయంత్, అరే నందు పిచ్చిదే లంచ్ దొరికినారు అందుగాడు ఎందుకు వస్తుంది అమ్మందేగా. అరే బావి కాదు నడు సుల్లి అని ఏమంటారు అమావాస్య రోజు అన్ని అనిపిస్తాయి. ఏ గాయస్ అది నేను ఇప్పుడు చెప్తా. సో గాయస్ అక్కడ ఏం లేదు, మేమైతే గేట్ వరకు పోయినాం, అది ఇంకా కట్టినికే చూస్తురు అన్ని డూపే, ఏం లేదు లోపల వరకు అయితే పోయినాం. నీకు చూపిస్తున్నా వీడియోలో, మామూలు కూడా లైట్ నీకేసుకో సారీ, ఏం లేదు అది కొత్తగా కడుతురు అంతే, ఏం లేదు లోపల, కొత్తగా కడతలేరు రెనోవేషన్. బాయ్ గాయ్స్, బంగ్లాకి బాయ్, మేమందరం పోతున్నాం పిచ్చల దగ్గరికి. సో గాయ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్ లోపల వరకు అయితే పోయినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంటికి బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఇంకోటి ఏంటంటే మా పాకిరాన్న ముందర పోతుంది. సో అయితే ఇంటికి పోయి మా వీడియోస్ తీసినాం గాయ్స్, చాలా అందరి ఫోన్లల్లో రికార్డ్ చేసినాం. ఒకసారి చూస్తాం అన్ని ఏదో ఒకటి చేస్తాం. ఇప్పుడు ఏదో ఒకటి ఒక్కటైనా కనిపిస్తుందేమో, అంటే కొన్ని కళ్ళకి కనిపించని కెమెరాకి కనిపిస్తాయి అంటారు కదా. సో అది ఏంటో నిజమా కాదా, మాకైతే ఫస్ట్ భయం ఉండే ఒక 10%. నాకేం కాలేదు, లోపల పోయినట్టే కాలేదు నాకు. ఈ వరకు పోయినప్పుడు గాయ్స్ పోయేటప్పుడు అయితే భయం వేసిండే, లోపలికి పోయినాకైతే ప్రశాంతంగా ఉంది తెలుసా, పీస్ లేదు. నాకు కూర్చోవాలనిపించింది, రిక్ష కూడా పోయింది గాయ్స్, కేశవాడు ఆపేసింది మధ్యలో. గేట్ ముందు వచ్చా. సో గాయ్స్ మా పాసిరాండ్ వస్తాం, చూడండి బట్టలు ఎట్లా వేసుకుందో. కింద పడ్డదా? అయ్యా దయ్యం చేస్తుంది, మోహన్కి దయ్యం ఏమో చేసింది గాయ్స్. అవ్వా అరే లంచోడిలేదు. సో గాయ్స్ మోహన్కి దయ్యం ఏమో చేసింది, బుడతల మొట్ట గుడుస్తుంది గాయ్స్, చేతిలో వస్తుంది గాయ్స్. యూట్యూబర్స్ కి ఎంత పెయిన్ ఉందో మాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఒక 2-3 minutes కి చేతి అయితే మస్తు పెయిన్ వస్తుంది గాయ్స్, షోల్డర్లా. మీకు షోల్డర్ పెయిన్ అయితే ఉంటే మా వినయ్ గారి దగ్గర కానీ వాడు ఏం చేయడు, మొట్ట షోల్డర్ పెయిన్ ఉందా అని అడుగుతాను. సూపర్ మెసేజ్ చేస్తుంది.